జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను ఏదైనా చేస్తానని చెప్పి అతనే చెప్పుకున్నాడు. అతను చెప్పాడు, అతన్ని ఇది చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న మొత్తం 5 సంవత్సరాల కాలంలో ఆ బోరుగడ్డ అనిల్ అనే అతనికి మొత్తం అసలు రాజలాంఛనాలు ఎక్కడా కూడా ఎవరు ఆపరు, ఎవరు ఇచ్చేయరు. అంత పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం సార్ అని చెప్పి ఆయనకి నమస్తే పెట్టిపోతారు. అతను స్వతహాగానే రౌడీ షీటర్, అతని మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా ఇది కదా, నటోరియస్ క్రిమినల్. అతను హ్యాంగర్ కి వేలాడదీసిన చొక్కా ఉంటే అది వేసుకొని నేను అందరిని అడ్డంగా నరికేస్తానని చెప్పాడు. అటువంటి వ్యక్తి గురించి అంటే అటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలే ఇప్పుడు భ్రష్టు పట్టిపోయినాయి. అందరూ నేరస్తులందరూ వచ్చి రాజకీయ నాయకులు అవుతున్నారు, మంత్రులు ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు. వైట్ కాలర్ నేరానికి పాల్పడ్డ వాళ్లే వచ్చి ముఖ్యమంత్రి అయిపోతూ ఉన్నారు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో రాజకీయాలు ఉంటే ఇంకా ఈ లంపెన్ ఎలిమెంట్స్ ని పెట్టుకొని వీళ్ళేమో అతనేమో నేను జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడాడని చెప్తూ ఉంటాడు. మొత్తం నేను జైల్లో ఉంటే 225 రోజులో 230 రోజుల్లో జైల్లో ఉన్నట్ట, నన్ను జగన్మోహన్ రెడ్డి కాపాడాడని చెప్పి అతను క్లియర్ కట్ చెప్తూ ఉన్నాడు. ఇంకొక దారుణమైన దరిద్రమైన అసలు నీచమైన విషయం ఏంటో చెప్పేదా, పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశాడు. అతను నేను ఒకటేనని చెప్తున్నాడు ఇతను. అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎంత బాధేస్తుందంటే, ఒక ఐపీఎస్ ఆఫీసరు సీతారామాంజనేయులు ఆయన్ని ఈ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ని ఒకే ఘటన కట్టేస్తున్నాడు. ఇప్పటికైనా పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకసారి ఆలోచించుకోవాలి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ రౌడీ షీటర్ని ఒకటే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నన్ను అడ్వకేట్ని పెట్టి ఆయన్ని కాపాడుతున్నాడు, నన్ను కాపాడుతున్నాడు అని చెప్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని కాపాడుతున్నాడు. అంటే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈ రౌడీ షీటర్ని